హలో అండి అందరికీ ఈరోజు మీతో ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేస్తానండి. ఇది తింటే రోసం పౌరుషం ఏదైనా పుట్టుకొచ్చేస్తాయి. అదేనండి రాయలసీమ గొడ్డు కారం. సో అనుకోకుండా మధ్యాహ్నము అన్నం తిందామని కిచెన్లోకి వెళ్ళానండి. సో గోంగూర పచ్చడి అయితే చేశాను, కాకపోతే కొద్దిగానే ఉందన్నమాట. సో ఇది మా పాపకు పెడదాంలే అని చెప్పేసి నేను కొంచెం పక్కన పెట్టేసి ఉన్నది కొద్దిగా అయినా వేసుకొని టేస్ట్ చూద్దాం అన్నట్టుగా వేసుకున్నాను. బట్ కాకపోతే ఇంకా నా బిడ్డ చిన్నపిల్ల కదా, సరేలే తనకు ఉన్నీలే అని చెప్పి కొద్దిగా ఉంటే పచ్చడి తనకి పెట్టేశాను. సరేలే ఇంకా నేనైతే గొడ్డు కారం చేసుకొని తిందాము అందరూ అంటూ ఉంటారు కదా, ఇది తింటే ఉప్పు కారం తిన్న వాళ్ళకు రోషం పోషం పొడుచుకొస్తాయి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. ఈ మాట వినింటారా? సో అందుకోసం ట్రై చేద్దామని చెప్పి ఒకసారి ట్రై చేశాను. అది ఎలా అంటే ఉప్పు కారం అండ్ వచ్చేసి కొద్దిగా నూనె అనమాట వేసి కలిపాను. సో నిజంగానే టేస్ట్ అయితే చాలా బాగుండిందండి. ఇది తినడానికి పెద్దవాళ్ళు ముందు కూడా వెనకాడలేదు, తిన్నారు. అందుకే మన రాయలసీమ వాళ్ళకి రోషం పౌషం అనేటివి ఎక్కువగానే ఉంటాయి. సో అందుకే నాకు అప్పుడు అనిపించింది అనమాట, ఓహో ఇది తినడం వల్లేనా అని. నిజంగానే చాలా బాగుందిలేండి. టేస్ట్ అయితే కనుక తినచ్చు. కారం ఎక్కువగానే తింటాంలేండి ఎంతైనా కూడా మా సైడు. సో ఇప్పుడైతే నేను మా పాప వల్ల కొంచెం తగ్గించాను, కానీ మామూలుగా అయితే తింటాము. కారం తినే వాళ్ళకి ఇదేం పెద్ద లెక్క కాదనమాట. సో ఇంతవరకు చూశారు, ఒక లైక్ ఇవ్వండి.